వన్స్ ఆ స్కాన్ రిపోర్ట్స్, ఆ స్కాన్స్ అన్ని మనం చేంజ్ చేసుకున్నాక దెన్ ఇఫ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అలైనర్స్, వీళ్ళకి ఒక డిజిటల్ స్కానింగ్ అనేది చేయిస్తాం. ఓకే, ఆ డిజిటల్ స్కానింగ్లో మొత్తం టీత్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్తో సహా మనకు మొత్తం స్కాన్ అయిపోతుంది. వన్స్ దట్ స్కాన్ రిపోర్ట్ ఈస్ సెండ్ టు ద ల్యాబ్, ఇలాగా మనకి అలైనర్ సెట్స్ అనేవి వాళ్ళు కంప్లీట్గా ఎన్ని సెట్స్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్ ఫినిష్ అవ్వడానికి అవసరం పడుతుందో అన్ని సెట్స్ని పంపించేస్తారు. వన్స్ ఆ సెట్స్ అన్నీ వచ్చేసాక ఏదైతే ఫస్ట్ సెట్ ఉంటుంది కదా, ఫర్ సపోజ్ ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెట్, ఇలా ఫస్ట్ సెట్ రాగానే మనం లోపల చిన్న అటాచ్మెంట్స్ ఉంటాయి వీటికి. ఈ అటాచ్మెంట్స్ని టీత్ మీద పెట్టేసేసి వీళ్ళకి ఇట్లాగా సెట్స్ అనేవి ఇచ్చేస్తాం ఇలా పెట్టేసేసి. ఓకే, సో ఇవి పెట్టేశాక వీళ్ళు ఆ సెట్స్ని వాళ్ళ టీత్ కండిషన్ని బట్టి, కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి మేము ఎవ్రీ వీక్ న్యూ సెట్కి షిఫ్ట్ అవ్వమని చెప్తాం. కొంతమందికి 10 daysకి ఒకసారి దే హ్యావ్ టు గో ఇన్ టు ద న్యూ సెట్. ఇంకొన్నిసార్లు ఇంకొన్ని కండిషన్స్లో 15 days, మ్యాక్సిమం 1 week 10 daysకి మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఎవ్రీ న్యూ సెట్కి. అలాగా 20 sets అయితే 20 sets, 30 sets అయితే 30 sets, ఇన్ని సెట్స్ ఫినిష్ అయిపోయే లోపల వీళ్ళకి ఆ స్పేసింగ్ కానివ్వండి, ఆ ఎత్తు కానివ్వండి తగ్గిపోవాలి.